నేను మా ఆవిడ హాల్లో ఇద్దరం సోఫాల్లో పక్కపక్కన కూర్చున్నాం. మేము టీవీ పెట్టుకోలేదు. అంటే మేమిద్దరం మాట్లాడుతున్నామని అనుకున్నారా? కాదు. నా చేతిలో ఒక సెల్ ఫోను, తన చేతిలో ఒక సెల్ ఫోన్. ఈ రోజుల్లో ఇదే దరిద్రం కదా అందరిళ్లలో. పోన్లండి, ఒక విధంగా ఇదే నయం. ఎందుకంటే మాట్లాడడం మొదలు పెడితే ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. ఆ ఆర్గ్యుమెంట్స్ దెబ్బలాట్లోకి దిగొచ్చు. ఆ తర్వాత ఇద్దరి వంశవృక్షాలు కూకటి వేళ్లతో సహా కుప్ప కూలిపోతాయి. అందుకనే మాట్లాడకుండా ఉండడమే బెటర్. సరే, ఎఫ్బిలో నేనేదో పోస్టింగ్స్ చదువుతూ ఇలా చూశాను. చూసి ఏంటి దరిద్రం పోస్టింగ్ అని అన్నాను. అప్పుడు మా ఆవిడ, ఏంటండి ఏం పోస్టింగ్ అది అని అంది. ఏదో ఎవడో చెత్త ఏదో పెట్టాడు అనేసి దాంట్లోంచి బయటికి రాబోతుంటే మా ఆవిడ, ఆగండి ఆగండి ఆగండి, చదవండి, అదేంటో నేను కూడా వింటాను అంది. అప్పుడు నేను చదివాను. పెళ్ళాంతో మాట్లాడితే టెన్షన్స్ అన్నీ పోతాయట. వాటి బొంద కాదు, టెన్షన్స్ పోతాయట. ఇంకా టెన్షన్స్ ఎక్కువ అవుతాయి అని మళ్ళీ దాంట్లోంచి బయటికి రాకపోతే, అబ్బాబ్బా ఆగండి, వాడు చాలా బాగా చెప్పాడు, ఇంకేం రాశారు చెప్పండి అంది. పెళ్ళాంతో మాట్లాడేవాడికి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. వాడి బొంద కాదు, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవుతాయి అనేసి మళ్ళీ బయటికి రాబోతుంటే, అబ్బా ఉండండి, వాడు చాలా బాగా రాశాడు, చాలా కరెక్ట్గా చెప్తున్నాడు, మీరు ఇంకా చదవండి అంది. అప్పుడు మళ్ళీ చదివాను. పెళ్ళాంతో మాట్లాడితే 90% స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. వీడి మొహంలాగే రాశాడు, స్ట్రెస్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి అని అన్నాను. అప్పుడు ఆవిడ, అబ్బా మీ కామెంట్స్ మానేసి ఇంకా చదవండి ఏమన్నాడు అంటే, పెళ్ళాంతో మాట్లాడితే మనసంతా తేలికైపోయి హృదయం ఆనందంతో గంతులేస్తుందట. వాడు బొంద కాదు అని అన్నాను. అంటే అబ్బాబ్బా వాడు చాలా కరెక్ట్గా చెప్పాడండి, ఇంకేం రాశాడు చదవండి అంది. వాడు చదివాను. కానీ అది మీ పెళ్ళాం కాకూడదు, పక్కింటోడి పెళ్ళాం అయితే ఇవన్నీ కరెక్ట్ అని అన్నాడు. కరెక్ట్గా రాశాడు అని అంటుంటే ఆవిడ అక్కడ ఉంటే కదా, ఆవిడ ఎప్పుడూ అక్కడి నుంచి జారుకుందనమాట.